హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాఘవ ఫ్యామిలీ పేజ్ అండి. ఈరోజు నేను చెకోడీలు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తానండి. ఈరోజు సండే కావడం వల్ల పిల్లలు కూడా రాలేదు, నైట్ టైం ట్యూషన్ పిల్లలు రాలేదని నైట్ టైం స్టార్ట్ చేశామండి. ఇదిగో చూడండి, ఇలా అయితే వచ్చేసాయండి చెకోడీలు. వీటిని మురుగులని కూడా అంటారు. ఇవి కొట్లలో 5 రూపీస్ సైజ్ అంటారు కదా, ఆ టైప్ అండి. అయితే నేను పైన పచ్చిశనగపప్పును గార్నిష్ చేయలేదు. కావాలంటే మీరు పచ్చిశనగపప్పును గార్నిష్ చేసుకుని చేసుకోవచ్చు. వీటికి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కూడా నాకు ఇష్టం ఉండదండి, నేను యూజ్ చేయలేదు. పచ్చిశనగపప్పును యాడ్ చేసేసాను, లోపలికి వెళ్ళిపోయేటట్టు యాడ్ చేశాను. కావాలంటే మీరు గార్నిష్కి పైన అద్దుకోండి. ఇప్పుడు నేను పైన అద్దడానికి ఇక్కడ పెసరపప్పును యూజ్ చేస్తున్నాను. పచ్చిశనగపప్పు కంటే పెసరపప్పు బాగుంటుందని పెసరపప్పు ఇచ్చేస్తున్నాను. మీరు కావాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు యూజ్ శనగదాలండి. ఓకే, ఇలా వస్తున్నారు. వీటిని ఏమంటారంటే వాటిని చెకోడీలు లేదా మురుకులు అని కూడా అంటారు. వేపిన తర్వాత వీటి ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను. నేను చూడండి, అక్కడ ఏంటి ఇవిడ పొయ్యి దగ్గర పెట్టారనుకుంటారా, అది అగ్నికి ఆగ్యం అంటారు కదా, అగ్నిదేవునికి ప్రసాదంగా నేను పెడతానండి. అలా అత్తయ్య గారికి మామయ్య గారికి దండం పెడతాను, అలాగే దేవుడికి కూడా దండం పెడతాను. నా ఆత్మ సంతృప్తి కోసం, వారు వచ్చి తింటారని కాదు, సంతృప్తి కోసం, మన సంతృప్తి కోసం మనం చేస్తాం. ఓకే, ఇది చూడండి, పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అసలు పిండి అంటే దీనిలో ఏమేమి వేసానంటే, ఈ కప్పు ఉంది కదండి, మీకు కావాల్సిన కప్పు మీరు తీసుకోండి. నేను ఈ కప్పుతో 3 కప్పుల మైదా పిండి, 3 కప్పులు రేషన్ బియ్యం ఆడించినటువంటి బియ్య పిండి, రేషన్ బియ్యం ఫస్ట్గా కడిగేసుకుని టెర్రస్ మీద ఆరబెట్టేసి దాన్ని మరపట్టించేసాను. ఆ పిండిని 3 కప్పుల రైస్ ఫ్లోర్, 3 కప్పుల మైదా పిండి. చూడండి, పచ్చిశనగపప్పు కనిపిస్తుందా మీకు? పచ్చిశనగపప్పును లోపలే కలిపేశాను. మీరు కావాలంటే గార్నిష్ చేసుకునేటట్టు పైన అద్దుకోండి. అవి మళ్ళీ వెళ్ళి ఆయిల్లో వెళ్ళిపోయి అవి మాడిపోయి వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేక నేను చేయలేదు. ఓకే, మీరు ఇప్పుడు దీన్ని వేడి నీళ్ళతోనే కలపాలండి. ఈ పిండిని వేడి నీళ్ళతో కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. దానిలో ఆయిల్ కూడా వేయండి. ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో వాడుకునే కారం, లేదా మీకు పచ్చికారం కావాలి అనుకుంటే పచ్చికారం యాడ్ చేసుకోండి. నేను ఇంట్లో కూర కారం యాడ్ చేసేసానండి. ఆ వేడి నీళ్ళలోనే ఫుడ్ కలర్ కావాలిస్తే కనుక ఫుడ్ కలర్ అంతా ఉంటుంది, కానీ నాకు ఇష్టం, ఆ ప్రాసెస్ ఇష్టం లేక వాడలేదు. ఫుడ్ కలర్ వాడుకోవచ్చండి. ఆరెంజ్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ వాడుకోవచ్చు. అప్పుడు కొట్లో వచ్చేటటువంటి చెకోడీల్లా వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాన్ని ఆ ఫుడ్ కలర్లో వాటర్లో ఫుడ్ కలర్ వేసేసుకుని సాల్ట్ వేసేసుకుని ఆ వేడి నీళ్లతోటి ఈ పిండిని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఇలా అనుకుంటే మెత్తగా వచ్చేటట్లుగా కలపండి. మరి గట్టిగా కాకుండా చక్కగా ఇలా. ఇప్పుడు మైదా పిండి, బియ్య పిండి అండి ఇది. ఓకే, ఇది ఇలా పచ్చెనపప్పు ఉంది చూడండి, ఇక్కడ పచ్చెనపప్పు లోపలే కలిపేశాను నేను. వాటిని రౌండ్గా ఇలా రౌండ్స్లా చేసేసి ఇలా చూసుకున్నాను, ఇలా తయారు చేసేసుకున్నాను. వీటిని ప్లెయిన్గా కొన్ని ఏమో పచ్చిశనగపప్పును ఇలాగా పెసరపప్పుని విడిగా యాడ్ చేస్తున్నాను. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ పెసరపప్పు కందిపప్పు వేసుకోండి. చూడండి, పెసరపప్పు కనిపిస్తుందా మీకు? వీటిని తీసుకెళ్ళి ఆయిల్లో ఇలా డిప్ చేసేయడం. ఆయిల్లో ఇలా డిప్ చేసేస్తే ఈ విధంగా వస్తాయండి. ఒక్కొక్క దాన్ని నేను ఇలా వదులుకుంటున్నాను. ఇప్పుడు మీకు వీటిని వదిలేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని 1-2 విరిపి చూపిస్తాను, ఏ విధంగా ఉంటుందో. క్రిప్సీగా క్రంచీగా వచ్చాయో లేదో, టేస్టీగా ఉన్నాయో లేదో మీకు చూపిస్తాను. ఓకే అండి, వాటిని బాగా అల్లం వెల్లుల్లి, కొంచెం తినే సోడా, కారం, నెక్స్ట్ సాల్ట్, వేడి నీళ్లు, ఫుడ్ కలర్ వాటర్ కానీ లేదా మామూలు ప్లేన్ బాయిల్ వాటర్ కానీ వేసేసుకుని ఆ పిండిని ఇలా కలుపుకుని దాన్ని రౌండ్ లాగా ఇలాగా కొంచెం పొడవుగా చేసేసుకుని హ్యాండ్ తోటి చేసేస్తున్నాను. మాక్సిమం కావాలంటే మీరు ఈ టైల్ మీద కానీ లేదా ఈ కవర్ మీద కానీ చేసుకోండి. వాటికి ఆయిల్ అప్లై చేస్తూ కవర్ మీద చేసేసుకోండి. మాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేత్తోనే హ్యాండ్ తోటే వేసేస్తారు. చూడండి, ఇది సైజు కావాలంటే చిన్న సైజులు కూడా చేసుకోవచ్చండి. అంటే స్వీట్ షాప్ లో దొరికేటువంటి చిన్న సైజు వాటిని మురుకులు అంటారు. ఇదేమో కొంచెం బజార్లో అమ్ముతారు కదండి,
5 రూపీస్ ఎంతో ఉంటుంది ఆ చెకోడీలు, ఆ సైజ్ అనమాట. ఇది చూడండి ఇప్పుడు విరిపితే ఎలా ఉందో, విరిపితే ఈ విధంగా వస్తాయి. కొంచెం కాలుతుందండి. విరిపితే కొంచెం గట్టిగానే ఉంటుంది, కొంచెం పర్వాలేదు. మనం సేమ్ షాపుల్లో ఎలా ఉందో అలాగే వస్తుంది. ఓకే, ఇదండి ప్రాసెస్. రిమైనింగ్ అన్ని ఇవి ఆన్గోయింగ్ ఆన్ ప్రాసెస్లో ఉన్నాయి. ఆన్గోయింగ్ ఆన్ ప్రాసెస్ ఇవి ఆల్రెడీ కంప్లీటెడ్. ఇవి ఆన్గోయింగ్ ఆన్ ప్రాసెస్ బిఫోర్ దిస్ వన్, ఆఫ్టర్ దట్ దిస్ వన్, ఆన్గోయింగ్ ఆన్ ప్రాసెస్, ఆఫ్టర్ దట్ కంప్లీటెడ్ వన్స్. అలా అండి, ఇలా ఈ విధంగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ మై వీడియో టు వాచింగ్. Thank you for watching my video. Thanks a lot everybody. Thank you.